గగన్ భూమి పోస్ట్ దొరకకుండా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ కూడా అదే పనిగా గగన్ వెంబడిస్తూ ఉంటారు. ఇదిగో వెతకండ్రా, అడుగు జల్లెడ పెట్టి వెతకండి అని ఎస్ఐ అంటూ ఈ రోజు ఆ గగన్ గారిని ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి అని చెప్పి చాలా ఆలస్యంగా ఎస్ఐ అంటూ ఉంటారు. కానిస్టేబుల్ చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి అనుకున్న విధంగా అలాగే చూస్తుంటారు. ఈ రోజు నా చేతి చెక్కాలి పదండి అని చెప్పి ఎస్ఐ ఆశపడుతూ ఉంటాడు. గగన్ భూమి వెళ్ళడం చూస్తాడు. ఇంకా ఎస్ఐ చూస్ చేస్తూ ఉంటాడు. రా బావా వెళ్దాం అని చెప్పి భూమి ఇంకా పరిగెడుతూ ఉంటారు. ఇంకా వెనకాలే ఎస్ఐ కూడా పరిగెడుతూ ఉంటారు. రా భూమి రా అని చెప్పి గగన్ కూడా చేపట్టుకొని లాక్కొని ఇద్దరు కలిసి పరిగెడుతూ ఉంటారు. ఇంకా ఎస్ఐ అప్పుడే ఇంకా షూట్ చేయబోతూ ఉంటాడు. భూమికి ఒక్కసారిగా అక్కడ ఉన్న చెట్టు కొమ్మ కాలు తగిలి ఒక్కసారిగా అమ్మ అని చెప్పి భూమి స్లిప్ అయి కనబడిపోతుంది. భూమి భూమి అని చెప్పి గగన్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా అమ్మ అమ్మ అని చెప్పి భూమి బాధపడుతుంది. ఏం కాదు లేవు అని చెప్పేసి గగన్ లేపుతూ ఉంటాడు. కాళ్ళకి గాయమవుతుంది. అబ్బా బావా అని చెప్పి భూమి ఏడుస్తుంది. షూ 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 అని చెప్పేసి గగన్ అంటూ ఇంకా అక్కడ కాళ్ళకి కట్టి కడుతుంటాడు. సార్ అటువైపు ఏదో సౌండ్ వస్తుంది అని కానిస్టేబుల్ విని అనగానే అందరు పదండి అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ అటువైపు పరిగెడుతూ ఉంటారు. ఇంకా భూమి నొప్పి తట్టుకోవడం అరుస్తుంటుంది. ఇంకా గగన్ ఒక్కసారిగా నోరు మూసేస్తూ ఉంటాడు. వీడి వెతకండి రా అని చెప్పి ఈ రోజు నా చేతిలో ఆ గగన్ తప్పించుకోలేడు వెతకండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. అదంతా భూమి గగన్ వింటూ ఉంటారు. భూమి ఆడకుండా అదే పనిగా నోరు చేతితో గట్టిగా నొక్కేస్తాడు. ఇంకా ఆ తర్వాత మెల్లింగా ఇవాళ పోలీసులు వెంట పడుతున్నారు. అడవిలోకి వచ్చిన జింక ఎప్పటికీ పులి నుండి పరిగెట్టుకుంటూ బతకలేదు కదా బావా అని భూమి అనగా ఎదిరిస్తా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎవరు ఎదిరిసినా పోరాడతాను కానీ పారిపోను, ఎట్టి ఫస్ట్లోనూ పారిపోను అని చెప్పి గగన్ అంటూ భూమి చేపట్టుకుని ఇంకా వెళ్తూ ఉంటాడు.